గర్ల్స్. కోటికి వస్తారా అండి? మీరిద్దరు వస్తారా? అవును. వెళ్దాం. లక్కీ ఛాన్స్. పర్లేదు, బాగానే ఉంది. ఏమైంది? ఆటో డ్రైవర్ రావాలిగా. అంటే మీరు ఆటో డ్రైవర్ కాదా? పెద్దవా రావే. వస్తా ఉంది ఆటో, నన్ను కాదా? ఎవరు చూడలేదుగా? చూడలేదులే. ఏయ్, ఎవరు బాబు నువ్వు? ఆటో నీదనుకుంటున్నావా? చూసిన చాలు, దిగు దిగు. బాగా చదువుకుని ఆటో నడుపుతున్నాడు. వాళ్ళకి కనపడితే చాలు. బాలా, ఫుడ్ ఏమన్నా చెప్పారా? నిన్నేరా ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేశారా? చెప్పా బాబాయ్, దోశ చెప్పా, వస్తుంది. ఈ ఎదోకి ఎప్పుడు ఇదే దోల. బాలా ఏంట్రా ఇలా డల్గా ఉన్నాడు? ఏమో, ఏం బాలా మాట్లాడడం. మనం నమ్ముకుని ఇక్కడికి వచ్చిన మేనేజర్ ఏ సపోర్ట్ చేయట్లేదు. ఇక మనల్ని ఎవడు పట్టించుకుంటాడు బాబాయ్? ఇంకో విషయం, మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోవచ్చు. అవును బాలా, ఊరు వెళ్ళిపోతే కష్టమో నష్టమో ఏదో ఒక వేషం వేసుకుని బతికేయచ్చు. కనీసం కన్నీళ్ళకు కూడా కనికరం చూపించారు బాబాయ్ ఇక్కడ. పైగా ఆ మేనేజర్ గాడు నన్ను లాగి చంప మీద కొట్టాడు. కొట్టాడా? కొట్టడం ఏంటి? ఊరుకోరా. ఒరే బాలా, మనం ఊరు నుంచి ఏదో సాధిద్దామని వచ్చాం. ఏం సాధించాం బాబాయ్? ఛాన్స్ అనగానే ఎగేసుకుంటూ వచ్చాం. ఎదిగిన వాళ్ళ దగ్గర ఒదుకుంటే ఓ మెట్టు ఎక్కుతాం అంటారు పెద్దాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? బాలాని కొట్టాడంటే మెట్లు స్కిట్లని ఏవేవి మాట్లాడతావేంటి? సరేరా, నేను మేనేజర్తో మాట్లాడతాను. వేస్ట్ బాబాయ్, వద్దు. ఇప్పటికీ అతని ప్రవర్తన అలాగే ఉంటే మనం ఊరు వెళ్ళిపోదాం. కరెక్ట్, చెయ్యి. చిన్నపిల్లలు త్వరగా ఫోన్చేసి 9 వరకు పడుకుంటే ఎగ్జామ్స్ లో 90 మార్క్స్ వస్తాయి. 9కి పడుకుంటే చదవకపోయినా 90 మార్క్స్ వస్తాయి అమ్మా. వస్తాయి. నువ్వు మంచినీళ్ళు తాగినానా? నేను ఇప్పుడే వస్తాను. ఎవరు కావాలి? నీ మొగుడు. మేనేజర్ మల్లేశం గారు కావాలమ్మా. ఆయన ఇంకా రాలేదు. బాయ్ మనల్ని జస్ట్ చూసి రమ్మన్నాడంతే. ఆంటీ మస్తుంది మామా. చాలే, ఏదోకి ఎప్పుడు ఇదే ఆలోచన. హలో, నేను డ్రామా కంపెనీ రంగారావునండి. ఏంటి సార్, మొన్న మా బాలా మీద చేయి చేసుకున్నారంట, తప్పు కదండి? తప్పేనయ్యా, నేనేదో టెన్షన్లో ఉన్నాను. మిమ్మల్ని ఊరిని తీసుకొచ్చి బాగానే చూసుకుంటున్నాను కదా నేను. అంత టెన్షన్లో ఉంటే మాత్రం చేయి చేసుకోవడం ఏంటి సార్? తప్పు అయిపోయింది, వయసులో పెద్దోడివి, క్షమించేయి. సరేలేండి, అంత మాటలు ఎందుకు గానీ. చెప్పిందే పాప పడుకుని. ఇప్పుడే పడుకుంది. ఇందాక మీకు అబ్బా, అసలు విషయం చూడటం మర్చిపోయినాయా. ఇదిగో 2-3 రోజుల్లో మన షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నేను ఫోన్ చేస్తాను, మీరంతా రెడీగా ఉండండి. అలాగే అండి. చూసా ఏమే, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అమ్మా, నువ్వేంటి అంత డల్లుగా ఉన్నావు? బయట ఎవరితో అయినా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకా? చచ్చా, అలాంటివి ఏమి లేవే. అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందే? పోనీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదంటే. చూడు, ఇలాంటివి ఎవరింట్లో ఉండవు చెప్పు.
హాయ్ అండి, నేను డ్యాన్స్ చాలా బాగా చేస్తాను. మీతో పాటు రోజు షూటింగ్ రావచ్చా? డాన్స్ వస్తే రానివ్వరు. మరి యూనియన్ కార్డు ఉంటే డాన్స్ రాకపోయినా రానిస్తారు. యూనియన్ కార్డ్ అవును. మెల్లగా తీసుకుందండి. హాయ్, మేకప్పా? నేను కూడా రోజు వస్తే నాకు వేస్తారా? మా ఏజెంట్ ఒప్పుకోడు. ఒప్పుకోడా? సరిపోయి మా మేనేజర్ ఎప్పుడు పిలుస్తాడు షూటింగ్కి? సారీ. భయ్యా ఓ టీ. హాయ్ ఇది వదిలేలా లేదు. హాయ్. హాయ్. మా ముద్దుగాడు చెప్పాడా ఇక్కడ ఉంటానని? చెప్పుంటాడు. దూల తాగుబోతుగా. అది సరే కానీ ఓ టీ వేస్తావా? వద్దు. ఇప్పుడేంటి, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఏం చెప్పమంటావు? మీ అమ్మ నాన్న చనిపోయాక నువ్వు అనుకోకుండా వేసేవైతే నీ చిన్ననాటి స్నేహితురాలు పరిచయం అయ్యి నీ మనసు మారిస్తే నువ్వు అందులోంచి బయటికి వచ్చావు. ఇక్కడ దాకా కథ బాగుంది, కానీ నాకు ఒక డౌట్. అదేంటంటే అన్నీ కరెక్ట్గా ఉన్న నాకు నీతో పెళ్ళేంట? నో ఛాన్స్. అబ్బా, మీ అబ్బాయిలకి పెళ్ళంటే చాలు సీల్డ్ బాటిలే కావాలి. తమ్ముడు ఓ సీల్ టీ. ఓ టీ తే, త్వరగా త్వరగా. తెస్తున్నా. శుక్రియా. ఓ పని చేద్దామా? ఇక్కడ ఓకే. నేను ఖాళీగా ఉన్నన్ని రోజులు ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేద్దాం అనుకుంటున్నాను. రేపటి నుంచి నేను హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను ఊరు వెళ్ళినప్పుడు నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను. ఓకేనా? ఓకే. క్లియరా? నో కన్ఫ్యూజన్? అమ్మయ్యా, శుభం. ఇంకొక్కసారి దీనికి కనిపిస్తే ఒట్టు. ఓయ్, రేపటి నుంచి డిస్టర్బ్ చేయొద్దన్నావు కదా. నైట్ 11కి వస్తాను. ఒక గంట లేచిపోదామా? ఇంత తింగరదాన్ని ఎక్కడ దొరికావే? సార్, మల్లేశం గారు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. సార్, మీకు కాల్ వచ్చింది. ఎవరో? వెంకటరమణ గారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మలేషియా ఎక్కడున్నావు? ఫైనాన్స్ సార్ ముత్తయ్య గారి దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. తాకట్టు కింద నా సైట్ డాక్యుమెంట్స్ అతనికి హ్యాండ్ ఓవర్ చేసావా? చేశాను సార్. ఒక్క నిమిషం సార్. ఆ పిల్లని వదిలేరా, నీ దెబ్బకి చిక్కిపోయింది. ఓకే సార్. చేశాను సార్. సార్ మీరేమీ టెన్షన్ పడకండి. ఆగిపోయిన మన సినిమాని సింగిల్ షెడ్యూల్లో లాగేద్దాం. నేను ఉన్నాను కదా సార్. అయితే ఇమ్మీడియట్ గా అందరికి ఇన్ఫార్మ్ చేసి షూటింగ్ ప్లాన్ చేయండి. అలాగే సార్. గిరే రే గిరే, మన కోడేటర్ కుర్రా సుబ్బారావు ఫోన్ చేసి ఈసారన్నా షెడ్యూల్ కరెక్ట్గా ఏమో అర్థమైందా? అలాగే సార్. ఓకే. రే ఆ బ్యాగ్ ఏంట్రా ఆఫీస్కి వచ్చిన ఆర్టిస్టులు గీకెత్తనా ఉంటా జాగ్రత్త. ఆయన తెలితే పీకెత్తాడు.